మామిడి అల్లంతో పచ్చడి. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా పాన్ లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు తీసుకొని చూపించిన విధంగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. మరో మిక్సీ జార్ లో పచ్చి వెల్లుల్లి, నానబెట్టిన చింతపండు, దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి చూపించిన విధంగా గ్రైండ్ చేసి పేస్ట్ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి మనం గ్రేట్ చేసిన ఆ మామిడి అల్లాన్ని కూడా అందులో వేసి చూపించిన విధంగా కుక్ చేస్తూ తర్వాత మన చింతపండు, వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసి స్లోగా కుక్ చేయండి. ఎప్పుడైతే అందులో నుంచి నూనె స్లోగా బయటకు వస్తుంటుందో ఇందులో మన ఆవాలు, మెంతుల పొడి మనం తయారు చేసుకున్న దాన్ని వేసి కొంచెం ఉప్పు వేసి దాంట్లో బెల్లం పొడి, కారపొడి వేసి కొంచెం సేపు కుక్ చేసుకోండి. మనకి కావాల్సిన ఆ రంగు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని ఒక బౌల్లో వేసి మనం దీనికి తాలింపు వేసుకోవడానికి నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, వెల్లుల్లి, మినపగుండ్లు వేసి అలాగే కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత మన ఈ చేసుకున్న పచ్చడితో పాటు కలిపి మీరు చక్కగా స్టోర్ చేసుకొని అన్నంతో, బ్రేక్ఫాస్ట్ తో ఈ మామిడి అల్లం పచ్చడి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు.